నిరాహార దీక్ష అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఇవాళ నిరాహార దీక్ష అదే నీళ్ళ కొరకు, నిధుల కొరకు, నియామకాల కొరకు. కానీ నీళ్లు తెలంగాణ ప్రజలకు రాలే, కన్నీళ్ళే మిగిలినాయి. నిధులు రాలే, నిరాశ మిగిలింది. నియామకాలు రాలే, నిరుద్యోగం మిగిలింది. తెలంగాణ వచ్చి సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది అనుకుంటే ఇక్కడ వచ్చేసినటువంటి తెలంగాణ కొద్దిమంది అగ్రకులాలకు, ఆధిపత్య కులాలకు అడ్డగా మారిపోయింది. మరి సామాజిక తెలంగాణ ఏర్పడే వరకు మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఏ ఉద్యమం కూడా బీసీల కొరకు, బహుజనుల కొరకు జరిగిన ఉద్యమం కాదు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 1944లో స్టార్ట్ అయిన సాయుధ రైతాంగ పోరాటం ఆ రోజు నైజాంకు వ్యతిరేకంగా జరిగింది. మళ్ళీ తిరిగి ఎవరైతే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో వాళ్ళే ఇక్కడ అధికారంలోకి వచ్చిండ్రు. తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం సెపరేట్ కావాలని చెప్పి పోరాటాలు జరిగినాయి. మళ్ళీ ఎవరైతే పోరాటం చేసినారో ఆధిపత్య కులాలు వాళ్ళు మాత్రమే మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీల గురించి, బహుజనుల గురించి ఎవరు పట్టించుకోలేదు. అందుకొరకే మేము గత 1 year నుంచి కూడా బడ్జెట్లో బీసీలకు వస్తున్నటువంటి శాతం ఎంత, బీసీలు మరి ఈ విధమైనటువంటి బడ్జెట్ ఖర్చు పెడితే ఎన్ని వందల సంవత్సరాల అయితే కానీ వాళ్ళ అభివృద్ధి పథంలోకి రారు, వస్తారు అనేటువంటి దానిపైన మనం సమావేశాలు నిర్వహిస్తున్నాం. మొన్న మనము February 2 రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక సమావేశం నిర్వహించి బీసీలకు బడ్జెట్లో ఎట్లా అన్యాయం జరుగుతుందో లెక్కలతో సహా చూపించడం జరిగింది. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ పేర November 10, 2023న ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్లో వాళ్ళు బీసీల సప్లాన్ ఒకటి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జ్యోతిబా పూలే సప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల వాళ్ళ ఆర్థికాభివృద్ధి కొరకు ఖర్చు పెడతామని చెప్పిండ్రు. మరి కామారెడ్డి సప్లాన్లో 21 అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశం వచ్చేస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన జరిపి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామన్నారు. మరి అది ఎంతవరకు జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ కులగణన జరిపిన్లు తప్పుల తడకతో కులగణన జరిపి ఈ రోజు కూడా కులగణన లెక్కలు కూడా చెప్పినటువంటి ప్రభుత్వం. ఇకపోతే చట్టబద్ధత గురించి తూతు మంత్రంగా జీవోలు ఇచ్చి మనందరినీ మోసం చేసిన విషయం కూడా తెలుసు. ఇకపోతే 20,000 కోట్లు, ఆ 20,000 కోట్ల గురించి మనం మాట్లాడితే నిజంగా కూడా మనకు నీళ్లు రావు, కన్నీళ్ళే వస్తాయి. గత మొదటి బడ్జెట్లో వీళ్ళు రాగానే 20,000 కోట్లు బీసీల కొరకు కేటాయిస్తారనుకుంటే 9,200 కోట్లు కేటాయించిండ్రు. ఆ 9,200లలో మనకిచ్చినటువంటి డబ్బులు ఎంత అంటే 2,080 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కొత్తగా అంతకుముందు 12 కార్పొరేషన్లు ఉండే ఫెడరేషన్స్, దానికి అదనంగా ఇంకొక 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. మొత్తం 21 కార్పొరేషన్లు ఇవాళ ఉన్నాయి. ఈబీసీ కార్పొరేషన్ మనకు సంబంధం లేదు, అది మనకు సంబంధించింది కాదు. 21 కార్పొరేషన్లకు మొదటి సంవత్సరం 2,150 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు. రెండవ సంవత్సరం 2,150 కోట్లు ఇచ్చిండ్రు. రెండు కలిపి 4,300 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఒక్క రూపాయి రిలీజ్ చేయనటువంటి గవర్నమెంటు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమేమి మన అందరికీ సంతోషమేనా మరి ఇది? మరి ఇట్లనే కూర్చుందామా? మరి ఎవరు మాట్లాడతలేరు. 4,300 కోట్ల రూపాయల అలొకేషన్ ఇచ్చి 4 పైసలను కూడా ఇవ్వలే. గత గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళు ఏం చేసిండ్రు, మొత్తం అప్పుడున్నటువంటి 14 కార్పొరేషన్లకు 14 or 13 ఎంబీసీ కార్పొరేషన్, స్పెసిఫిక్గా ఎంబీసీ కార్పొరేషన్ చెప్తా. ఎంబీసీ కార్పొరేషన్ 2017లో స్టార్ట్ చేసి 23 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది మాత్రం 19 కోట్లు. ఆ 19 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టిన లేక జీతాల కొరకు వచ్చిన దేవుడేరు. కానీ వీళ్ళు వచ్చినాక 2 ఏళ్లలో ఎంబీసీ కార్పొరేషన్కు 450 కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా
ఖర్చు పెట్టినటువంటి గనులు వీళ్ళు. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏంటంటే తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బడ్జెట్లో బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో మళ్ళోసారి తెలియజేయడం కొరకు మేము పెట్టినాం. యాక్చువల్గా ఇంతకుముందే February 2 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినాం. అయితే ఇక్కడ నిరాహార దీక్ష ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మన ఆకలి బాధ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందేమో అనే ఉద్దేశంతో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పెట్టినాం. నిజానికి తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా తీసుకుంటే 23,78,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వము అసెంబ్లీ ద్వారా ఆమోదం చేసి ఖర్చు పెట్టడానికి అధికారం పొందింది. అందులోకించి 20,78,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే సుమారు 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కాక బయట అప్పులు తీసుకొచ్చి ఒక 7 లక్షలు ఖర్చు పెట్టిండ్రు. యాక్చువల్గా ఇంకెక్కువ ఉంది అప్పు, కానీ 7 లక్షలు ఎందుకంటే అప్పు కట్టినారు కాబట్టి 7 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టింది అనుకుంటే 28 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. 28 లక్షల కోట్లల్లో బీసీలకు ఏమి ఇచ్చిండ్రు? 61% జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే. మొన్న రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్లో జరిపినటువంటి సర్వే ప్రకారం 56.33%, తర్వాత మళ్ళీ జరిపితే 0.03 పెరిగి 56.36. అంటే దాదాపు తెలంగాణలో 4 కోట్ల జనాభా అనుకుంటే 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మరి 2.5 కోట్ల మందికి పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? 28 లక్షల కోట్లలో వీళ్ళకు పెట్టిన బడ్జెట్ గత 12 సంవత్సరాలుగా తీస్తే కూడా 65,000 కోట్ల 550 కోట్లు. 65,000 కోట్లలో బీసీలకు ఖర్చు పెట్టింది ఎంత? 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లలో మళ్ళా ఇందులో ఈబీసీలని 2,500 కోట్లు పెట్టిండ్రు, బతుకమ్మ చీరలను 2,500 కోట్లు పెట్టిండ్రు. అవి తీసేస్తే 26,000 కోట్లు. ఈ 26,000 కోట్లు దేనికి పెట్టిండ్రు అనుకున్నారు? ఓన్లీ హాస్టల్ పిల్లల కొరకు, స్కాలర్షిప్స్, అదేవిధంగా మెస్ బిల్లుల కొరకు పెట్టిండ్రు. ఇంకా మళ్ళీ బీసీలకు ఆర్థికాభివృద్ధి కొరకు ఖర్చు పెట్టింది చాలా చాలా తక్కువ. గత 2 ఏళ్ళుగా అయితే ఈ 21 కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే. మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. మరి బడ్జెట్ లేదన్న వాళ్ళు మీరేమో ఇక్కడ ఫ్యాషన్ షోలు పెడతారు, ఓ 300 కోట్లు ఖర్చు పెట్టుకొని. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ ఫ్యాషన్ షోలు సరిపోలేవని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పేపర్లలో యాడ్స్ ఇచ్చుకుంటారు పెద్ద పెద్దవి. ఆ యాడ్స్ ఖర్చులు వచ్చేసి సుమారు గత 2 సంవత్సరాలుగా ఒక 600 కోట్లు ఉంటాయి. మనకేమో రూపాయి ఇవ్వడానికి వీళ్ళకి మనసు ఒప్పదు. వీళ్ళ ముఖాలు పేపర్లలో పెద్ద కనిపించడానికి 500-600 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఈ గవర్నమెంట్ 500-600 పెట్టిన గత గవర్నమెంట్ కూడా దాదాపు ఒక 800-900 కోట్లు పెట్టుకున్నారు. మరి బీసీలకు మాత్రం రూపాయి ఇవ్వరు. మరి ఇది తెలంగాణ ప్రజానీకానికి తెలియాలి. మాకు జనాభాలో 56% ఉన్న మాకు ఉత్తుత్తి ప్రామిజులు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 20,000 కోట్ల దగ్గర 2,000 కోట్లు కూడా ఖర్చు పెడతలేవు. మరి ఎందుకు ఈ ఫాల్స్ ప్రామిజులు చేస్తున్నారు? మనకంటే నయం పక్కనున్న ఆంధ్రప్రదేశ్, అక్కడ కొత్త రాష్ట్రం, అక్కడ నిధులు వాళ్ళకు లేవు అనుకున్నా కానీ ఈ సంవత్సరం 51,000 కోట్లు బీసీలకు పెట్టిండు. పోయిన సంవత్సరం 47,000 కోట్లు పెట్టిండు. మరి మనకేమైందా? మరి మనకెందుకు పెడతలే? పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 51,000 కోట్ల బడ్జెట్ పెట్టింది ఈసారి. మనం ఇట్లనే కూర్చుంటే మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు రకరకాల కార్యక్రమాలకు పెట్టుకుంటారు. ముఖ్యంగా మీరు చూస్తే ఇదే ప్రభుత్వం ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఇతరులకు 70,000 కోట్ల పేమెంట్ ఇచ్చింది గత 2 ఇయర్స్లో. మరి 70,000 కోట్లు ఇరిగేషన్కి ఇవ్వడానికి ఉంటాయి, కానీ ఒక 7 రూపాయలు మా కార్పొరేషన్లకు ఇవ్వడానికి దొరకదా మీకు మనసు? కేవలం బీసీలు మాత్రమే అనగదొక్కబడాలనా ఈ రాష్ట్రంలో? అందరూ చల్లగా ఉండాలి, ఒక బీసీలు మాత్రం ఓటేసిన పాపానికి వీళ్ళని అనగదొక్కాలి. అది జరుగుతున్నటువంటి వాస్తవం ఈ రాష్ట్రంలో. మరి ఆ ఉద్దేశం కొరకే, దాన్ని ఎక్స్పోజ్ చేయడం కొరకే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. బీసీ ప్రజలకు చెప్పేది ఒకటే, మా తరఫున మేము జరుగుతుంది చెప్తాం, మీ తరఫున మీరు చేయాల్సిన పోరాటం మీరు చేయకపోతే ఏ ప్రభుత్వం కూడా వినదు. ప్రభుత్వం మాట్లాడితే మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసుకుని తినండి, మా దగ్గర డబ్బులు లేవు అన్నోళ్ళు గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతారా?
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని 1,00,000 కోట్లు పెడతారా? మరి ఇవన్నిటికీ డబ్బులు వచ్చినాయి, మనకు డబ్బులు రావా? మనకు మాత్రమే డబ్బులు రావా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఎవరు మనల్ని మోసం చేస్తుండ్రు, ఎట్లా మోసం చేస్తుండ్రు అని. సో ఈ విషయం తెలియజేయడం కొరకు ఈరోజు సమావేశం పెట్టినాం.